ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఏదైతే మన గూగుల్ యాడ్వర్డ్స్ ఉంటుందో, అంటే గూగుల్ యాడ్సెన్స్ వేరు, యాడ్వర్డ్స్ వేరు అనమాట. గూగుల్ యాడ్వర్డ్స్ అంటే మనం మన వీడియోని యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని గూగుల్ యాడ్వర్డ్స్ అంటారు. యాడ్సెన్స్కి యాడ్వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి యాడ్సెన్స్ యాడ్వర్డ్స్ చాలామంది ఒకటి అనుకుంటున్నారు, అది వేరు, ఇదైతే వేరు అనమాట. నేను ఈరోజు మనగా గూగుల్ యాడ్వర్డ్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం వీడియోని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు మన వీడియో అనేది ఎందుకు ప్రమోట్ కావట్లేదు, అంటే మనం ప్రమోట్ చేసే వీడియో ఎందుకు అప్రూవ్ కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అప్రూవ్ కావట్లేదు అంటే మనం వీడియో ప్రమోట్ చేస్తే అక్కడ డిసప్రూవ్డ్ అని వస్తుంది కదా, ఎలా ఎందుకు వస్తుంది, అండ్ ఒకవేళ అప్రూవ్ అయినా కానీ మన క్యాంపెయిన్ అనేది ఎందుకు రన్ కావట్లేదు, అంటే లైక్ ఇంప్రెషన్స్ కానీ వ్యూస్ కానీ ఎందుకు పెరగట్లేదు, మన దాంట్లోంచి మనీ అనేది ఎందుకు కట్ అవ్వట్లేదు అండ్ అనే ఇలా వీటి గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా నేను క్లియర్ చేస్తాను అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక నేను 500 లైక్స్ని అయితే టార్గెట్ పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన గూగుల్ యాడ్వర్డ్స్ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ యాడ్వర్డ్స్లో యాడ్ క్యాంపెయిన్ అనేది రన్ కాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, అండ్ అప్రూవ్ కాకపోవడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ అప్రూవ్ కాకపోవడానికి అంటే గూగుల్ యాడ్వర్డ్స్లో మనం ఏదైనా వీడియో పెడితే ఎందుకు అప్రూవ్ కాదనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్వర్డ్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. పర్టికులర్ రూల్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ రూల్స్ ప్రకారం వాళ్ళు వీడియోస్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉంటారో ఆ కంటెంట్ క్రియేటర్ కానీ వీళ్ళ రూల్స్లో ఉన్న వీడియోస్కి, అంటే వీళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్కి వ్యతిరేకంగా వీడియోస్ కానీ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి వీడియో అయితే అప్రూవ్ అయితే అవ్వదన్నమాట. లైక్ ఎట్లాంటివి అంటే చెప్తా వినండి. ఇక్కడ అడల్ట్ కంటెంట్ కానీ సపోజ్ మీలో ఎవరైనా అడల్ట్ కంటెంట్ చేసి అడల్ట్ కంటెంట్ వీడియోని గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే యూట్యూబ్లో కనుక అది ప్రమోట్ అయితే అవ్వదన్నమాట. అంటే అది అప్రూవ్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోట్ కాదు, అప్రూవ్ కూడా చేయరు అనమాట వీళ్ళు. ఇక్కడ అదేనే కాదు, కాపీరైట్ కంటెంట్ కానీ, స్పామ్ కంటెంట్ కానీ, షాకింగ్ కంటెంట్ కానీ, అదేవిధంగా వైలెన్స్ కంటెంట్ కానీ, ఇలా ఈ రకంగా చేసే ఏ కంటెంట్ అయినా కానీ మీకు గూగుల్ యాడ్వర్డ్స్లో అప్రూవ్ అయితే చేయరనమాట. ఫస్ట్ వీళ్ళు అప్రూవ్ అయితే కాదు. ఈ కంటెంట్ ఎవరైనా మీలో ఎవరైనా వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, మీరు అప్రూవ్ కాలేదు అంటే ఇదే రీజన్ అయి ఉంటుంది. మీ వీడియోలో ఎక్కడో దీని గురించి స్పామ్ చేసి ఉంటారు, లైక్ యాప్స్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి స్పామ్ చేసేవి కూడా ప్రమోట్ అయితే కావన్నమాట. ఈ రకంగా ఫస్ట్ మీరు ఇది చూసుకోండి. అంటే ఏంటి, ఎందుకు అప్రూవ్ కాలేదన్నప్పుడు ఈ కేటగిరీస్లో మీ వీడియో కానీ ఉందేమో అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ అప్రూవ్ అయ్యింది కానీ యాడ్ క్యాంపెయిన్ రన్ కాలేదు అంటే అక్కడ వాళ్ళు అప్రూవ్ చేశారు బట్ మనకి ఇంప్రెషన్స్ రాలేదు అంటే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. అవి కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి అయితే వినండి. అయితే మీలో చాలామంది గూగుల్ యాడ్వర్డ్స్లో కొన్ని సెట్టింగ్స్ని అయితే చేసి ఉండరు, నాకు తెలిసి మ్యాక్సిమం రన్ కావట్లేదు అంటున్నారు కదా. ఈ సెట్టింగ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ మీలో ఆల్రెడీ పెట్టారో లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీ ఏదైతే గూగుల్ యాడ్వర్డ్స్లో నోటిఫికేషన్ ట్యాబ్ ఉంటుందో ఒకసారి దాన్ని చెక్ చేయండి. అక్కడ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయేమో చూడండి, లైక్ 2 స్టెప్ వెరిఫికేషన్ కానీ, ఛానల్ లింక్ చేయమని కానీ, లేకపోతే పాన్ కార్డ్ అప్డేట్ చేయమని కానీ, ఇలాంటివి ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ అక్కడ కానీ మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ లేనట్టయితే కనుక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే లింక్ ఛానల్ అని చెప్పేసి అంటే లింక్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఏంటంటే మీ ఛానల్ని, ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు మీ గూగుల్ యాడ్వర్డ్స్కి లింక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది గూగుల్ యాడ్వర్డ్స్కి ఛానల్ అనేది లింక్ చేయకుండానే మీ వీడియోస్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలా అయితే చేయకండి. ఫస్ట్ మీ ఛానల్కి మీ ఛానల్ని మీ గూగుల్ యాడ్వర్డ్స్కి లింక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా లింక్ చేసినప్పుడే మీ ఛానల్లో ఏ వీడియోని ప్రమోట్ చేసినా క్యాంపెయిన్ అయితే రన్ అయితే అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు కొన్నిసార్లు అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు కొత్త అకౌంట్ అయితే కనుక ఖచ్చితంగా మీరు దీనికి పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు పాన్ కార్డ్ అనేది వాళ్ళు అక్కడ నోటిఫికేషన్ ట్యాబ్లో అయితే చెప్పాను కదా, మీకు నోటిఫికేషన్ ట్యాబ్లో చూపిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ చూపించకపోతే కనుక మళ్ళీ మీరు ఇక్కడ మనకి 2 స్టెప్ ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఏదైతే ఇందులో ఈ గూగుల్ యాడ్వర్డ్స్ యొక్క పేమెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ పేమెంట్ సెట్టింగ్స్లో మనల్ని ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఈ యొక్క ఏదైతే మీ ఇండివిజువల్
లేకపోతే బిజినెస్ ఇట్లాంటివన్నీ ఇచ్చేసి మీరు డీటెయిల్స్ ఇచ్చేసి మీ ఇక్కడ పాన్ కార్డ్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పాన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సింది. అండ్ అదేవిధంగా మన అకౌంట్కి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలామంది తెలియదు 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే మన ఛానల్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే కనుక, అంటే ఎవరైనా మన ఛానల్ జీమెయిల్ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే మన ఫోన్కి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, లేదా ఒక మెసేజ్ అయితే వస్తుంది. దీనే 2 స్టెప్ వెరిఫికేషన్ అంటారు. ఈ గూగుల్ యాడ్వర్డ్స్కి కూడా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటేనే మనకి గూగుల్ యాడ్వర్డ్స్లో క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇవి చేశారేమో చూసుకోండి. ఇవి ఖచ్చితంగా చేసేస్తే కనుక మీ ఛానల్లో గూగుల్ యాడ్వర్డ్స్లో క్యాంపెయిన్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇంకొన్ని నేను చెప్తాను అనమాట. అంటే లైక్ ఇవి యాడ్ సెట్టింగ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక యాడ్ని క్రియేట్ చేసినప్పుడు, అంటే మన యాడ్ ఏదైతే గూగుల్ యాడ్వర్డ్స్లో యాడ్ ఉంటుందో ఆ యాడ్ని మనం క్రియేట్ చేస్తాం. ఎలా మన వీడియో పెట్టి ఆ వీడియోకి ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎటువంటి పీపుల్కి రీచ్ అవ్వాలి, ఎటువంటి ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఏ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ పీపుల్కి రీచ్ అవ్వాలి, ఎక్కడ ఏ ప్లేస్లో రీచ్ అవ్వాలి, అండ్ ఏ లాంగ్వేజ్ వాళ్ళకి రీచ్ కావాలి, ఈ రకంగా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే పెడతాం. మీలో చాలామందికి తెలుసు. ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బిడ్డింగ్ అనమాట. బిడ్డింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ చాలామంది బిడ్డింగ్ అనే దాని గురించి అసలు తెలియదు. బిడ్డింగ్ అనే దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక చెప్పాను కదా 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. నేను నెక్స్ట్ బిడ్డింగ్ మీద క్లియర్గా వీడియో అయితే చేస్తాను. అంటే బిడ్డింగ్ ఎలా పెట్టాలి, ఏ వీడియోకి ఎంత పెట్టుకోవచ్చు, ఎలా తెలుస్తుంది మనకు బిడ్డింగ్ ఎంత బిడ్డింగ్ పెట్టుకోవాలని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి. అండ్ అదేవిధంగా మనం బిడ్డింగ్ అనేది ఎప్పుడైతే తక్కువ పెడతామో, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి. బిడ్డింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక యాడ్ని గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే యాడ్ ఉంటుందో ఆ యాడ్కి మనం ఎంత పెడుతున్నాం, అంటే గూగుల్కి మనం యాడ్వర్డ్స్కి మనం డబ్బులు పే చేయాలి కదా, ఒక్క యాడ్కి ఎంత పే చేస్తున్నాం అనేదే బిడ్డింగ్ అనమాట. అంటే 16 పైసలా, 20 పైసలా, 25 పైసలా, 50 పైసలా, 60 పైసలా, 70 పైసలా, 100 పైసలా, అంటే ₹1, ఇలా మనకి ఎంత అయితే బిడ్డింగ్ ఉంటుందో అంత బిడ్డింగ్ పెట్టాలి. ఈ బిడ్డింగ్ అనేది ప్రతి వీడియో క్యాంపెయిన్కి ఒకే రకంగా అయితే ఉండదు అనమాట. చేంజ్ అవుతుంది. అంటే మీరు లైక్ ఆ వీడియోలో చెప్పిన కంటెంట్ మీద డిపెండ్ అయ్యి కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ఒక గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా అంటే మనం ప్రమోట్ చేసుకున్నప్పుడు ఏదైతే మన వీడియో ఉందో మన వీడియో త్రూ మనకి బిజినెస్ జరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా దాని బిడ్డింగ్ అనేది చాలా హైలో అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ దానివల్ల మనకి బెనిఫిట్ ఉంది కాబట్టి గూగుల్ యాడ్వర్డ్స్ అనేది దానికి బిడ్డింగ్ అనేది ఎక్కువ అయితే పెడితేనే ఆ యాడ్ అనేది రన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ బిడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డింగ్ మీరు ఎంత ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు టార్గెట్ చేసే ఆడియన్స్, అంటే మీరు సెట్టింగ్స్లో టార్గెట్ చేసే ఆడియన్స్ ఉంటారు అనమాట. లైక్ ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారు అనుకోండి. సపోజ్ మీరు తెలుగు వీడియోని ప్రమోట్ చేసినప్పుడు మీరు ఎక్కడ ప్రమోట్ చేయాలి, మన తెలుగు పీపుల్ ఎక్కడ ఉంటారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం ఉంటారు. మీరు అలా కాకుండా హైదరాబాద్, విజయవాడ ఇలా చిన్న చిన్న ప్లేసెస్ని ప్రమోట్ చేయాలంటే ఒక్క ఊర్లోనే, ఇప్పుడు విజయవాడ ఒక్క దాంట్లోనే మీరు గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్యాంపెయిన్ అనేది రన్ కాదనమాట. మీరు వైడర్ ఆడియన్స్ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. తెలుగు పీపుల్ని అండ్ ఎక్కువ పీపుల్ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. మీరు తక్కువ పీపుల్ని టార్గెట్ చేయాలి అని యాడ్ క్యాంపెయిన్ పెట్టాలి అనుకుంటే మాత్రం అది రన్ అయితే కాదనమాట. ఇవన్నమాట మ్యాక్సిమం రీజన్స్ ఇవే ఉంటాయి. నాకు తెలిసినప్పటికీ నేను మ్యాక్సిమం చాలా క్యాంపెయిన్స్ అయితే పెడుతూ ఉంటాను. ఏదైతే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళ ఛానల్స్ని అది ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను నోటీస్ చేసినవి, నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఈ వీడియోకి ఒక 500 లైక్స్ని టార్గెట్ కంప్లీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మనం దీని మీద అంటే గూగుల్ యాడ్వర్డ్స్లో క్యాంపెయిన్ అనేది ప్రాపర్గా ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం గైస్. అండ్ ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.